ఇప్పుడు జిల్లాల రౌండ్ అప్ చూద్దాం. వనపర్తి జిల్లా పెబ్బేర్, కొత్తకోట మండలాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. పెబ్బేర్లోని ఏబీడీ బెవరేజెస్ లో సబ్సిడీ బియ్యంతో పాటు పెద్ద ఎత్తున యూరియా, డీపీ బ్యాగ్లను స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోటలోని కృష్ణవేణి షుగర్స్ కంపెనీలో చేసిన దాడుల్లో అక్రమంగా బీర్ల తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు అధికారులు. జగిత్యాల కాంగ్రెస్ కౌన్సిలర్ అనుమళ్ల శ్రీనివాస్ పై అర్ధరాత్రి కొందరు దాడి చేశారు. ఇంట్లో నిద్రపోతున్న శ్రీనివాస్ ను సొంత పార్టీకే చెందిన ముఖేష్ మాట్లాడాలని పిలిచాడు. బయటకొచ్చిన శ్రీనివాస్ పై అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ కు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 10వ తరగతి పరీక్షల వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఇందుకు మహబూబ్ నగర్ గ్రామర్ స్కూల్లో ఏర్పాట్లు చేశారు అధికారులు. వాల్యుయేషన్ లో దాదాపు 2000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కరీంనగర్ లో స్పెషల్ అసిస్టెంట్లుగా 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. అధికారులు సరైన అలవెన్సులు ఇవ్వడం లేదంటూ సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సెయింట్ జాన్ స్కూల్ స్పాట్ సెంటర్ ముందు ఆందోళన చేపట్టారు. ఏఈలతో సమానంగా అలవెన్సులు ఇవ్వాలని, స్పాట్ వాల్యుయేషన్ జరిగిన రోజులన్నీ పేడెడ్ హాలిడేస్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని మర్కాగూడ గ్రామంలో మానవ హక్కుల వేదిక బృందం పర్యటించింది. అటవీ శాఖ అధికారులు తొలగించిన గుడిసెలను పరిశీలించారు మానవ హక్కుల వేదిక సభ్యులు. జరిగిన నష్టంపై బాధితుల దగ్గర ఆరా తీశారు. ఆదివాసీలపై అటవీ శాఖ అధికారుల దాడిని ఖండిస్తున్నామని, వారికి వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ లో సిఐ కిరణ్ కుమార్ వినూత్న ప్రచారం చేశారు. రహదారిపై ఉన్న షాపు యజమానులకు గులాబీ పువ్వు ఇచ్చి రూల్స్ పాటించాలని కోరారు. వాహనాల పార్కింగ్ కు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు సిఐ. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో ఓ వ్యక్తి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితులతో కలిసి ప్రాజెక్టు దగ్గరకు వచ్చిన మెదక్ జిల్లా ముద్దాపూర్కు చెందిన నాగరాజు ఈత కోసం దిగి మునిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అమరవరంలో నిధుల తవ్వకాల్లో బయటపడిన ముడి పదార్థాన్ని రాగి, ఇత్తడిగా తేల్చారు పోలీసులు. వీరారెడ్డి అనే వ్యక్తి జరిపిన తవ్వకాల్లో పురాతన కాలం నాటి బంగారు నాణేలు దొరికినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే దొరికిన నాణేలు బంగారం అంటూ ప్రచారం కావడంతో స్వాధీనం చేసుకుని పరీక్షలు చేయించిన పోలీసులు అవి రాగి, ఇత్తడి నాణేలని తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. 3 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని ధర్నా చేశారు. మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఎలక్షన్ కోడ్ కారణంగా బిల్లులు ఆగిపోయాయన్న మున్సిపల్ కమిషనర్ త్వరలో చెల్లిస్తామని చెప్పడంతో నిరసన విరమించారు. బాసర ఆలయానికి చెందిన 31 ఎకరాల భూములను ఏడాది పాటు లీజుకిచ్చారు అధికారులు. లీజు కోసం నిర్వహించిన వేలంపాటలో 1,94,500 ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఆలయ ఈవో.